అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను దశాబ్దాల పాటు శాసించిన నారా చంద్రబాబు నాయుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మధ్య రాజకీయంగా తీవ్ర విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా వారు అత్యంత ఆత్మీయ మిత్రులు. వారి స్నేహానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒకప్పుడు రూమ్మేట్స్. 1978లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి చంద్రబాబు యువజన కాంగ్రెస్ నుండి తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆ రోజుల్లో వారు హైదరాబాద్లో ఒకే గదిని పంచుకున్నారు. ఇద్దరు కలిసి ఢిల్లీ పర్యటనలకు వెళ్లడం, పార్టీలో కలిసి పనిచేయడం వంటివి చేశారు. చంద్రబాబు వివాహంలో కీలక పాత్ర. చంద్రబాబు ఎన్టీ రామారావు కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకోవడం వెనుక వైఎస్సార్ ప్రోత్సాహం, పాత్ర ఉందని కొన్ని కథనాలు, లీక్స్ చెబుతాయి. ప్రత్యర్థులుగా మారిన వైనం. 1983లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించడంతో చంద్రబాబు ఆ పార్టీలో చేరారు. అప్పటి నుండి ఇద్దరు వేర్వేరు పార్టీల తరపున రాజకీయంగా తీవ్ర ప్రత్యర్థులుగా మారారు. అయితే రాజకీయంగా ఎంతగా విభేదించినా వ్యక్తిగత గౌరవం, స్నేహం మాత్రం అలాగే కొనసాగాయని చంద్రబాబు స్వయంగా పలు సందర్భాల్లో నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో సహా గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ పాదయాత్రపై చంద్రబాబు స్పందన. వైఎస్ రాజశేఖర రెడ్డి 2003లో చారిత్రాత్మక పాదయాత్ర చేస్తున్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై హత్యాయత్నం జరిగింది. ఆ ఘటనపై అప్పట్లో వైఎస్సార్ తీవ్రంగా స్పందించి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. గొప్ప వ్యక్తిత్వం గల మిత్రుడు. వైఎస్సార్తో తమకున్న సాన్నిహిత్యం గురించి చెబుతూ, ఆయన నాకు మంచి మిత్రుడు. మేమిద్దరం రాజకీయంగానే శత్రువులం, అంతేకాని వ్యక్తిగతంగా కాదు అని చంద్రబాబు పలుమార్లు పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడుల మధ్య ఉన్న పాత స్నేహ బంధాన్ని చంద్రబాబు స్వయంగా గుర్తు చేసుకున్న వీడియో. నా ఫ్రెండు, నా స్నేహితుడు రాజశేఖర రెడ్డి 78, 81, 83 మేమిద్దరం కలిసే తిరిగాం. పాత రోజులు జ్ఞాపకుంటే మీకు అర్థమవుతాయి. మేమిద్దరం దగ్గర స్నేహితులు, రాజకీయ విరోధులు 83 నుంచి. నేను తెలుగుదేశం, ఆయన కాంగ్రెస్ లో ఉండిపోయాడు. రాజశేఖర రెడ్డి మీరు మంచి ఫ్రెండ్స్ గారు, ఒకేసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన రెడ్డి కాంగ్రెస్, మీరు ఇందిరా కాంగ్రెస్. తర్వాత ఆయన సరే ఇందిరా కాంగ్రెస్ లో చేరారు. అప్పుడు మంత్రులుగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ కదా. ఎక్కడ వచ్చింది మీ ఇద్దరికి అసలు వైరం కూడా ఏం లేదు. నాతో తిరిగేవాడు, మేము కూడా తిరిగేవాడు, కలిసి వచ్చేవాడు, అన్నీ చేసేవాడు. ఇక్కడ నా సీట్లు అప్పుడు కూడా నేను ఉన్నప్పుడు అతను కూడా సీట్లు ఇమ్మని చెప్పి నేను ఇందిరాగాంధీ చెప్పాను. ఆవిడ అతను గుర్తించింది, అతను కూడా కొన్ని డిస్టెన్స్ అన్ని చేశాను. క్వశ్చన్ ఏంటంటే ఆ తర్వాత నేను తెలుగుదేశానికి వచ్చాను. కాంగ్రెస్లో ఉన్నప్పుడు నేతగా అతను ఫైట్ చేయాలి కాబట్టి ఫైట్ చేశాను. నేను తెలుగుదేశం ఉన్నాను కాబట్టి నేను కూడా ఫైట్ చేయాలి కాబట్టి ఫైట్ చేశాను. ఇది పొలిటికల్ ఫైట్ తప్ప అతను పర్సనల్గా అనుకుంటే అతనిది, కానీ నేను ఎప్పుడు కూడా పొలిటికల్ ఫైట్ చేయాలి. అదే